కోడలా టీ పెట్టావా? ఇప్పుడే పెడుతున్నా అత్తయ్య. నిన్నటి టీలా ఉండకూడదు, ఈరోజు కొంచెం అల్లం ఎక్కువ వెయ్యి. సరే అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య, టీ తీసుకోండి. అయ్యో, అల్లం ఎక్కువైంది. మీరే ఎక్కువ వేయమన్నారుగా. అంత ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ అన్నాను. ఏంటి కోడలా, ఈరోజు పప్పులో నెయ్యి వేయలేదు? నిన్న డాక్టర్ ఆయిల్ నెయ్యి తగ్గించమన్నారు కదా. డాక్టర్ చెప్పింది నాకు, నీకు కాదు. ఏమైంది మళ్ళీ? నీ పెళ్ళాం నేను చెప్పింది ఒక్కటి కూడా సరిగ్గా చెయ్యదు. నేను చేసింది తప్పే, చేయంది కూడా తప్పే. అమ్మా, ఒక లిస్ట్ రాసివ్వు, దాని ప్రకారం చేస్తుంది. లిస్ట్ రాస్తే రేపు నా మాట ఎవరు వింటారు? అత్తయ్య, ఇక నుంచి మీరు చెప్పిన మాట ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఎందుకు? రేపు నేను అలా చెప్పలేదు అనకూడదుగా మీరు. మంచి ఐడియా. అయ్యో, ఇక నా మాటలు కూడా సాక్ష్యాలా? సరే, ఇక నుంచి మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచిస్తా. అదే నాకు కావాలత్తయ్య. మన ఇంట్లో గొడవలన్నీ రికార్డింగ్ వల్లే తగ్గిపోయాయి. మరుసటి రోజు ఉదయం. కోడలా టీ పెట్టావా? ఇప్పుడే పెడుతున్నా అత్తయ్య, రికార్డింగ్ కూడా ఆన్ చేశా. అయ్యో, మళ్ళీ అదేనా? మాట మార్చకూడదంటే ఇదే బెస్ట్. అమ్మా, ఇప్పుడు నీ మాటలకు సాక్ష్యం ఉంది. కోడలా ఇలారా. చెప్పండి అత్తయ్య, పిలిచారు? నా ఆకుపచ్చ చీర ఎక్కడా? మీరే నిన్న బీరువాలో పెట్టారు. నేనా? ఎప్పుడు? ఒక్క నిమిషం. అయ్యో, నా మీదే నా వీడియో సాక్ష్యమా? అమ్మా, ఇప్పుడు తప్పించుకోవడం కష్టం. కోడలా, ఈరోజు అన్నం కొంచెం గట్టిగా ఉంది. నిన్న మెత్తగా వద్దు అన్నదెవరు? అది అప్పట్లో. రికార్డింగ్ ప్లే చేయనా? వద్దు వద్దు, నేను తింటా. అయ్యో, నా ఫోన్ ఎక్కడా? ఇక నుంచి నేను తెలివిగా ఉంటా. అమ్మా, ఫోన్ ఎక్కడ పెట్టావు? ముందు మాటలు రికార్డింగ్ చేసింది కదా, ఇప్పుడు ఫోన్ నేనే దాచేసా. అత్తయ్య, ఫోన్ లేకపోయినా క్లౌడ్లో అన్నీ సేవ్ అయ్యాయి. ఏంటి, ఫోన్ దాచినా ఉపయోగం లేదా? అమ్మా, టెక్నాలజీని ఓడించడం అంత ఈజీ కాదు. సరే, ఇక నుంచి నేను మాట్లాడే ముందు ఆలోచిస్తా. నేను రికార్డింగ్ అవసరం లేకుండా చూసుకుంటా. ఇప్పుడు మన ఇంట్లో శాంతి, కానీ నవ్వులు మాత్రం అలాగే ఉంటాయి.